నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, చావా రివ్యూ మన తెలుగులో అయితే రిలీజ్ అయింది కాబట్టి కంప్లీట్గా నేనైతే సినిమా చూశాను. ఈరోజు పొద్దున్న చావా చూశాను, తర్వాత మధ్యాహ్నం ఎస్వి ఏదైతే సీతమ్మ వాటి సినిమాలో చెట్టు సినిమా చూశాను. అయితే కొంచెం రివ్యూ అయితే లేట్ అవుతుంది, ఎందుకంటే నాకు అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోయింది. సో అందుకే కొంచెం లేట్గా అయితే పెడుతున్నాను. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ వస్తూ ఉంటాను రెగ్యులర్గా. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. చావా రివ్యూకి వచ్చేస్తే కనుక చావా సినిమా అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఏదైతే మెయిన్గా విక్కీ కౌశల్ గారు ఈ సినిమాని విపరీతంగా జీవించి నటించినట్టే ఉంది సినిమా. ఎందుకంటే ఆయన రాజరికం కానీ, ఆయన రాజుల ఆయన ఉండటం కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా యాప్ట్గా ఆయనకి సూట్ అయిపోయింది అనమాట ఈ క్యారెక్టర్ అనేది, సంభాజీ మహారాజ్ క్యారెక్టర్. సో చాలా అంటే చాలా బాగా చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు సంభాజీ మహారాజ్ గారి గురించే మాట్లాడతారు, విక్కీ కౌశల్ గారి గురించే మాట్లాడతారు అనమాట. విక్కీ కౌశల్ గారు ఈ సినిమాకి 100% కాదు 200% అయితే న్యాయం చేశారనమాట. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన యొక్క స్కిల్స్ కానీ, ఏదైతే వాయిస్ బేస్ కానీ, ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ఆయనకి నెక్స్ట్ లెవెల్లో అయితే మాత్రం ఈ సినిమాతో ఖచ్చితంగా అవార్డ్స్ కూడా వస్తాయి ఆయనకి, చావా సినిమాతో. సో అంత మంచిగా ఆయన సినిమాని అయితే డెలివర్ చేశారు. ఏదైతే ఈ సినిమా హిందీలో రిలీజ్ అయింది కదా ఫస్ట్, అక్కడ మాత్రం 500 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది. తర్వాత ఇప్పుడు మనకి తెలుగులో అయితే రిలీజ్ అయింది కాబట్టి సో సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉందండి. సో మనకి మెయిన్గా ఏంటంటే ఇందులో లీడ్ యాక్టర్స్ వచ్చేసరికి మనకి సంభాజీ మహారాజ్ రోల్ చేసిన విక్కీ కౌశల్ గారు అయితే రష్మిక గారు కూడా ఒక రోల్ చేశారు కాబట్టి వైఫ్ క్యారెక్టర్ కింద ఆవిడ కూడా ఏదైతే సెంటిమెంట్ కానీ, ఎమోషన్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు ఆవిడ కూడా. ఎందుకంటే చాలా బాగా యాక్టింగ్తో పాటు ఆ రాజుకి సంబంధించిన ఏదైతే ఎమోషన్ ఉందో ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి, ఆ స్వరాజ్యం అనే అంశం మీద వెళ్తారు కాబట్టి అది ఆవిడలో కూడా ఇన్బిల్ట్ ఉండటం వల్ల ఏదైతే సాధ్యం చేశారనమాట, సుసాధ్యం కూడా సాధ్యం చేసేటట్టుగా ఆవిడ కూడా సంభాజీ మహారాజ్ గారికి అంటే విక్కీ కౌశల్కి సపోర్ట్ చేయడం కానీ చాలా బాగా చూపించారు. అదేవిధంగా విలన్స్ రోల్లో చేసిన ఆయన ఒక వ్యక్తి ముసలాయన మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేశారనమాట. ఆయన కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఆయన కూడా. సో యాక్టర్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేశారు. తర్వాతకు వస్తే మ్యూజిక్ పరంగా మాత్రం ఏఆర్ రెహమాన్ గారు మాత్రం ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అయితే ఇచ్చారు, ఫ్రెష్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇంట్రో బీజిఎం ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో ఇంట్రడక్షన్ వీడియో ఉంది కదా దానికి సంబంధించిన మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఇచ్చారు, చాలా ఫ్రెష్గా ఇచ్చారు, అందులో నో డౌట్ అట్ అలా. ఎందుకంటే ఆ మ్యూజిక్ వల్ల ఏదైనా సినిమాకి హీరో ఎలివేట్ అవ్వాలన్నా, హీరో సన్నివేశాలు ఉన్నా దానికి మ్యూజిక్కి మనకి అదనపు ఎడిషనల్ బెనిఫిట్ అనమాట. దానికి ఈయన ఇవ్వటంతో ఎక్స్ట్రాడినరీగా అయితే పండించారు ఈ సినిమాకి మ్యూజిక్ మాత్రం. ప్రతి ఫైట్ సీక్వెన్స్ కూడా ఒక్కొక్క మ్యూజిక్ అయితే అందించారు, కానీ కొన్ని సీక్వెన్సెస్కి మాత్రం బీజిఎం మాత్రం రిపీట్ చేశారనమాట. కానీ ఇంకా బీజిఎమ్స్ మాత్రం మనకి ఇంకా మంచిగా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. దాంతోపాటు మనకి ప్రొడక్షన్ వాల్యూస్ ఏదైతే వాళ్ళు సెట్స్ చేయటం కానీ, ఆ లొకేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా ఆయన వాళ్ళకి ఖర్చు పెట్టారని తెలుస్తుంది. అలాగే విజువల్స్ పరంగా, డిఓపి పరంగా చూసుకుంటే, కెమెరామెన్ పరంగా చూసుకుంటే వాళ్ళ డ్యూటీ కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే చేశారనమాట. ఆ విజువల్స్ చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతుంది, చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, వాటర్ సీక్వెన్స్ కానీ, అటు బురదలోంచి రావటం కానీ, అన్నీ కూడా ఆ తాడు నుంచి చెట్ల నుంచి రావటం కానీ ఇవన్నీ కూడా కెమెరాలో చాలా బాగా చిత్రీకరించారు, చాలా బాగా పిక్చరైజేషన్ చేశారు. దాంతోపాటు విజువలైజేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు, అందులో డౌటే లేదు. చాలా బాగా అంటే మనం ఆ స్క్రీన్స్లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం ఆ సినిమాలో. మనం అటు ఎమోషన్ పరంగా కానీ, అటు సెంటిమెంట్ పరంగా కానీ, వాళ్ళు చేసే ఏదైతే సన్నివేశాలు ఉన్నాయో ఆ సీన్స్ అన్నింటిలో కూడా మనం కనెక్ట్ అయ్యి బాండ్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. సో ఈజీగా ఆ కథలోకి వెళ్ళిపోతాం మనం, అంత బాగా డిజైన్ చేసి సినిమాని అయితే మాత్రం డెలివర్ చేశారని అనిపిస్తుంది. అదేవిధంగా డైరెక్టర్ గారు అయితే మాత్రం ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ తీసుకొని, హిస్టరీ బేస్డ్ మీద తీసుకొని, ఛత్రపతి సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ తీసుకొని సినిమా ఏదైతే రచించారో, దర్శకత్వం చేశారో చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆయనకి 100% సక్సెస్ రేట్ అయితే రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ సినిమాతో. ఇంకా మరిన్ని సినిమాలు ఇలాంటి మంచి తీయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను.
సో అదేవిధంగా ఈ సినిమా గురించి మీరు ఏ విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు, కానీ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా మాత్రం చాలా బాగా చూపించారు. దాంతోపాటు విజువలైజేషన్ చాలా బాగా చూపించారు. దాంతోపాటు మ్యూజిక్ కూడా బాగుంది. దాంతోపాటు మెయిన్గా ఈ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎప్పుడైతే దొరికేస్తారో వాళ్ళకి, ఆ దొరికేసినప్పుడే ఆయన విపరీతమైన టార్చర్ చేయటం కానీ, ఆయన చర్మాన్ని, ఆయన నాలుకని, ఆయన కళ్ళుని ఆయన మొత్తం రక్తంతో తడిసి ముద్దయ్యి ఆయన చనిపోయేదాకా హింసిస్తూనే ఉంటారనమాట. ఈ మతం గురించి సంబంధించిన యుద్ధం ఇది. సో అలా ఏంటంటే, సో ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ఈ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అందులో నో డౌట్ అట్ ఆల్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథనే మీరు చూసినట్టు ఉంటుంది. సో ఇదండి ఓవరాల్గా రివ్యూ అయితే, చావా రివ్యూ. మీకు నచ్చట్లేదు తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.